గాంధీ ఇచ్చేసింది, జస్ట్ ఎడ్యుకేషన్ పరంగా ఇచ్చేసింది. అప్పుడు వీసీ వాళ్ళు కూడా అంటే రిజిస్ట్రేషన్ చేయించడానికి అంటే ఎవరు దోచుకోలేరు కదా, సో ఆ నమ్మకంతో నార్మల్గా వదిలేసారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి ఎట్లా ఆయన మొత్తం మెంటాలిటీ మొత్తం ఏంది రియల్ ఎస్టేట్ మొత్తం రియల్ ఎస్టేట్ ఆయనది. సో ఆయన మొత్తం రియల్ ఎస్టేట్. ఆయన వచ్చింది ఫుట్బాల్ ఆడడానికి, మొత్తం చూసిండు, మొత్తం క్లియర్ గా చూసిండు. జస్ట్ నార్మల్ గా చూడడానికి వచ్చిండు, ఆయన ఫుట్బాల్ పేరుతో చూడడానికి వచ్చిండు. మొత్తం 400 ఎకరాలు ముందే వేలంపాట వేసుకుండు ఎవరికి తెలియకుండా ఫస్ట్. సో ఇప్పుడేమో మొత్తం ఇప్పుడు చెప్పండి, మాకేం అవసరం ఇది ప్రొటెస్ట్ చేయడానికి? మాకేం మా భూమిలా ఇదేందా? ఫర్ ద ఫ్యూచర్ స్టూడెంట్స్ కి బయోడైవర్సిటీ ఇది మెయిన్ బ్రాంచ్. హైదరాబాద్ లో ఉన్న హైదరాబాద్ లో ఎట్లాంటి జింకలు ఎట్లాంటి నెమళ్ళు లేవు, ఈ యూనివర్సిటీలో ఉన్నంత ఎక్కడ లేవు. ఇదే మనకి ఆక్సిజన్ ఇచ్చేది హైదరాబాద్ మొత్తానికి. అదే కదా, ఆయనకు ఒక్కసారి రమ్మనండి. మీరు కూడా చూస్తున్నారు కదా వీడియోస్లలో చచ్చిపోతున్నాయి అన్ని చూస్తున్నారు కదా, ఆయన కనబడతలేవా? ఆయన నక్కలంటే మేము ఇక మమ్మల్ని ఉద్దేశించి నక్కలకి ఏదో అన్నారు. ఆయన వచ్చి చూసి చూడమనండి ఎలా చచ్చిపోతున్నాయో. అవి వాళ్ళకి అన్ని చెట్లు నరికేస్తున్నాయని మా హాస్టల్ దిక్కొస్తున్నాయి. అవన్నీ పాములు వస్తున్నాయి, నెమళ్ళు వస్తున్నాయి, నెమళ్ళు అయితే అరుస్తున్నాయి చెట్లను నరికినప్పుడు. మీరు వీడియోలు చూస్తున్నారు కదా చెట్లను. మీకు కావాలంటే వీడియోస్ కూడా చూపిస్తాం మేము. అదే అది వాళ్ళు ఇంకా బేసిక్, వాళ్ళు ఇంకా పోలీస్ ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు ఇంకా అమ్మాయిల మీద దాడి చేస్తున్నారు. ఇక ఎలా చెప్పి పంపించిండో తెలియదు కదా రేవంత్ రెడ్డి. ఎడ్యుకేషన్ ఉంటే ఏమైనా చేయవచ్చు. ఆయన ఎడ్యుకేషన్ రియల్ ఎస్టేట్ మైండ్ కాబట్టి మొత్తానికి ఇట్లాంటి పాల్పడుతుంది. కానీ లేకపోతే అస్సలు కాదండి. ఇట్లా మరి ఇంత దారుణమా? ఆయనకు తెలియదు స్టూడెంట్స్ ఎట్లా ఇదవుతున్నారు.